హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాధ విజయ్ గురించే ఆలోచిస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. విజయ్ నాకు తోడుగా ఉన్నాడు, నేను ఏ తప్పు చెయ్యలేదని ఆ దుర్గా నోటి వెంటే అందరి ముందు నిజాన్ని బయట పెట్టించాడు. విజయ్ చాలా మంచివాడు అని చెప్పి రాధ అనుకుంటూ ఉంటుంది. ఇక విజయ్ మాత్రం వెంటనే రాధతో, రాధ నువ్వు లేక నేను లేను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్పగానే ఇక రాధ షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే విజయ్ నిద్రలోకి జారుకుంటాడు. అది చూసిన రాధ చాలా సంతోషపడుతూ బయటికి వెళ్ళి కూర్చొని విజయ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే అటుగా వెళ్తున్న రామచంద్రయ్య రాధను చూసి వెంటనే రాధ దగ్గరికి వస్తాడు. ఇక అది చూసిన రాధ, ఏంటి సార్ మా మీద చాలా కోపంగా ఉన్నట్టున్నారు, చూడు ఇప్పుడు నేను ఏ తప్పు చెయ్యలేదని నిజం తెలిసిపోయింది కదా, ఎందుకు వాళ్ళ సైడ్ ఉంటున్నారు, చూడు మా సైడ్ వచ్చేయండి సార్, మీరు అటు ఇటు పోలేక మధ్యలో బాధపడుతున్నారు, వచ్చేయండి అని రాధ అనగానే అప్పుడు రామచంద్రయ్య, చూడు ఇద్దరు మనసులు ప్రేమించుకోవడానికి మనసు కావాలి, కానీ పెళ్లి చేసుకోవడానికి రెండు కుటుంబాలు కావాలి. మీ కుటుంబం తరపున చూస్తే ఎలా ఉందో చూసావు కదా, నేను రాను, అయినా విజయ్ నన్ను మోసం చేశాడు, వాణ్ణి నేను ఎప్పటికీ నమ్మను, ఎందుకంటే వాడు నాకిచ్చిన మాటని తప్పాడు, నిన్ను పెళ్లి చేసుకొని ఈ ఇంటికి తీసుకొచ్చాడు, వాణ్ణిని ఇక ఎప్పుడూ నమ్మను, కాకపోతే వాడి మీద ఉన్న గౌరవం మాత్రం అలాగే ఉంటుంది అని రామచంద్రయ్య అనగానే అప్పుడు రాధ మాత్రం, ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు, విజయ్ మీకిచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయాడా, ఏం మాట ఇచ్చాడు, అసలు ఎందుకు నిలబెట్టుకోలేదు, ఒక్కసారి నాతో చెప్పండి ప్లీజ్ అని బ్రతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడు రామచంద్రయ్య, ఏంటమ్మా ఏం చెప్పాలి, వాడు చెప్పిన మాటలు వేరు, వాడు చేసిన చేతలు వేరు, అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు అనగానే ఇక రాధకి ఏమీ అర్థం కాదు. చెప్పండి సార్, అదేంటో చెప్తేనే కదా నాకు కూడా తెలిసేది, చెప్పండి అనగానే అప్పుడు రామచంద్రయ్య, చూడమ్మా విజయ్కి నా కూతురు చిట్టి అంటే ప్రాణం, తనని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేవాడు, నా చిట్టి నా కూతురు చెయ్యి పట్టుకొని ఇక నిన్ను జన్మలోని చెయ్యి వదలను అని చెప్పాడు, కానీ నా కూతురు అనుకోకుండా నాకు దూరమైపోయింది, కానీ వాడు మాత్రం నా కూతురు బ్రతికే ఉంది, చిట్టిని తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతానని నాకు మాట ఇచ్చాడు, అంతేకాదు నేను చిట్టిని పెళ్లి చేసుకొని జీవితాంతం చిట్టికి తోడుగా ఉంటానని నాతో చెప్పాడు, అటువంటి వాడు మాట మర్చిపోయి నా చిట్టిని మర్చిపోయి నిన్ను పెళ్లి చేసుకొని ఈ ఇంటికి తిరిగి తీసుకొచ్చాడు, అలాంటి విజయ్ని నేను ఎలా నమ్మాలి, వాడు ఎలా మోసం చేశాడో చూశావు కదా, ఆడు నమ్మక ద్రోహానికి నేను తట్టుకోలేకపోతున్నాను, వాడు చిన్నప్పటి నుండి నా చేతుల్లో పెరిగాడు, కన్న తండ్రి కంటే ఎక్కువగా చూసుకున్నాను, అదే కారణం చేత వాని మాటలు నేను ఒక్కొక్కసారి వింటున్నాను, అంతేకాని నేను మాత్రం వాణ్ణి ఎప్పటికీ క్షమించను అని రామచంద్రయ్య అనగానే ఆ మాటలు విన్న రాధ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి సార్ ఇలా అర్థం చేసుకుంటున్నాడేంటి, విక్రమ్ నన్ను పెళ్లి చేసుకున్నానని నమ్ముతున్నాడు, కానీ ఈ పెళ్లి అబద్ధమని ఎలా చెప్పాలి, విక్రమ్ సార్ నమ్మక ద్రోహం చేశాడని నమ్ముతున్నాడు, అది అబద్ధమని ఎలా చెప్పాలి అని చెప్పి రాధ ఆలోచిస్తూ ఉంటే ఇక రామచంద్రయ్య, ఏంటమ్మా దేని గురించి ఆలోచిస్తున్నావు, నా కూతురు చిట్టి గురించా, చూడు విక్రమ్ గాడు నా కూతురి ప్రేమని నన్ను మోసం చేశాడు, అందుకే వాణ్ణి ఇక జన్మలో క్షమించను అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న రాధ మాత్రం, లేదు నేను ఏ తప్పు చేయలేదని విక్రమ్ సారు ఇంట్లో అందరి ముందు నిరూపించాడు, కానీ ఇప్పుడు విక్రమ్ కూడా ఏ తప్పు చేయలేదని నేను సార్తో చెప్పాలి, లేకపోతే విక్రమ్కి సార్కి మధ్య మరింత దూరం పెరిగే అవకాశం ఉంది, ఈ విషయం ఎవరితో చెప్పొద్దని నేను కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతాను అని చెప్పి ఇక రాధ, చూడండి సార్ మీరు విక్రమ్ సార్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అనగానే అప్పుడు రామచంద్రయ్య, ఏంటమ్మా ఏంటి తప్పుగా అర్థం చేసుకునేది, నిన్ను పెళ్లి చేసుకోవడం
అబద్ధమా? నిన్ను ఇంటికి తీసుకురావడం అబద్ధమా? నా కూతుర్ని మర్చిపోయి నీతో సంతోషంగా ఉండడం అబద్ధమా అని రామచంద్రయ్య అనగానే అప్పుడు రాధ అవును అన్నీ అబద్ధాలే అనగానే రామచంద్రయ్య స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటమ్మా అబద్ధమేంటి, ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు రాధ అవును సార్, విక్రమ్ నేను ప్రేమించుకోలేదు, పెళ్ళి చేసుకోవాలనుకోలేదు, కొన్ని కారణాల చేత నేను విక్రమ్ సార్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అనగానే అప్పుడు రామచంద్రయ్య ఎలా అయితే ఏంటమ్మా, పెళ్ళి అయితే జరిగిపోయింది కదా అనగానే అప్పుడు రాధ చూడండి సార్, విక్రమ్కి నాకు జరిగిన పెళ్ళి నిజం కాదు, అబద్ధం అనగానే ఇక రామచంద్రయ్య షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? నీకు విక్రమ్కి పెళ్లి జరగడం అబద్ధమా? మరి నువ్వు వాడి భార్యగా ఈ ఇంట్లో ఎలా ఉంటున్నావు అనగానే అప్పుడు రాధ చూడండి సార్, నాకు మా నాన్న ముఖ్యం, మా నాన్న జైల్లో నుండి విడిపించుకొస్తానని విక్రమ్ సార్ చెప్పారు. అందుకే నేను విక్రమ్ సార్ అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాం. తను కూడా చిట్టి కోసం ఎదురు చూస్తున్నానని, చిట్టిని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోనని, ఒకవేళ ఇప్పుడు ఈ అగ్రిమెంట్ పెళ్లి చేసుకోకపోతే ప్రియాతో తన పెళ్లి జరిపిస్తారని, మీరు ఇంట్లో ఎక్కువగా విక్రమ్ని ఇబ్బంది పెడుతున్నారని, నేను చిట్టిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని, అందుకే నిన్ను అగ్రిమెంట్ పెళ్లి చేసుకుంటున్నాను. ఇప్పటిలోగా నా చిట్టిని నేను ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటానని విక్రమ్ బాబు నాతో చెప్పాడు. అందుకే మా నాన్న కోసం కూడా నేను ఈ అగ్రిమెంట్ పెళ్లికి ఒప్పుకొని ఇద్దరము కలిసి అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాము. ఈ విషయం ఎవరికీ తెలియదు. చూడండి సార్, మీరు విక్రమ్ గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నీ కూతురు చిట్టి మీద విక్రమ్కి ఎంత ప్రేమ ఉంటే ఇలా చేస్తారు చెప్పండి అని ఇక రాధ అనగానే ఆ మాటలు విన్న రామచంద్రయ్య షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీరిద్దరూ అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నారా? అంటే అగ్రిమెంట్ పూర్తయిపోయిన తర్వాత నువ్వు విక్రమ్ని వదిలేసి వెళ్ళిపోతావా అనగానే అప్పుడు రాధ అవును సార్, అగ్రిమెంట్ పూర్తయిన తర్వాత నేను విక్రమ్ని వదిలేసి మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను అనగానే ఇక రామచంద్రయ్య చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటమ్మా, ఒక ఆడపిల్లవయ్యుండి ఇలా చెయ్యడం తప్పు కాదు. చూడు, విక్రమ్ అంటే మగపిల్లగాడు, ఏమీ కాదు. కానీ నువ్వు ఆడపిల్లవి. ఎవరైనా నువ్వు విక్రమ్తో విడాకులు తీసుకొని నేను విక్రమ్ని పెళ్లి చేసుకోలేదు, అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నానని అందరికీ తెలిస్తే ఎవరైనా నిన్ను అలా ఏడిపిస్తారు కదమ్మా. ఆడపిల్ల జీవితం అరరాకు లాంటిది, ఎందుకమ్మా అలా చేశావు అనగానే అప్పుడు రాధ చూడండి సార్, ఇదంతా మా నాన్న కోసం. మా నాన్నంటే నాకు ప్రాణం. అందుకే మా నాన్న జైలు నుండి బయటికి రావడం కోసం నాకు ఈ దారి తప్ప వేరే దారి ఏదీ కనిపించలేదు. అందుకే ఈ అగ్రిమెంట్ పెళ్లికి ఒప్పుకున్నాను. కానీ మీరు మాత్రం విక్రమ్ సార్ని అపార్థం చేసుకోవద్దు అని చెప్పి ఇక వెంటనే రాధ అనగానే ఆ మాటలు విన్న రామచంద్రయ్య చాలా బాధపడుతూ ఉంటాడు. అమ్మ రాధ, విక్రమ్ నా కూతుర్ని మర్చిపోయి నిన్ను పెళ్లి చేసుకున్నాడని ఒకే ఒక కారణం చేత వాని మీద నేను చాలా కోపంగా ఉన్నాను. కానీ ఇలా నా కూతుర్ని ప్రేమిస్తూ పెళ్లి చేసుకుంటానని, వేరే అమ్మాయి జీవితం ఇలా నాశనం చేస్తాడని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక రామచంద్రయ్య పదమ్మ, ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి నీ జీవితాన్ని నేను సంతోషంగా ఉండేలా చేస్తాను పద అని ఇక రామచంద్రయ్య రాధ చెయ్యి పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటాడు. అప్పుడు రాధ ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు? మీరు నా కన్న తండ్రి లాంటివారు, నా బాధని పంచుకుంటారు. నా బాధని నా తండ్రితో తప్ప ఎవరితో చెప్పుకోలేనని ఈ విషయం మీతో చెప్పాను. కానీ ఇప్పుడు మీరు ఇంట్లో వాళ్ళందరికీ తెలిస్తే వెంటనే మళ్ళీ విక్రమ్కి ఆ ప్రియాకి పెళ్లి చేయాలని చూస్తారు. నీ కూతురు చిట్టి మీద ఉన్న ప్రేమ విక్రమ్కి ఎలా గెలుస్తుంది? ప్లీజ్ సార్, ఈ విషయం ఎవరితో చెప్పొద్దు అని చెప్పి ఇక వెంటనే రాధ రామచంద్రయ్య కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడు రామచంద్రయ్య, అమ్మ, నా కూతురు తిరిగి వస్తే ఒకళ్ళ మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను. కానీ నువ్వు మాత్రం విక్రమ్ని విడిచి వెళ్ళిపోవద్దమ్మా అనగానే అప్పుడు రాధ లేదు సార్, మేము చేసుకుంది అగ్రిమెంట్ పెళ్ళి. ఆ అగ్రిమెంట్ ప్రకారమే మా నాన్న జైలు నుండి బయటికి రాగానే నేను విక్రమ్ని వదిలేసి వెళ్ళిపోతాను. ఈ విషయం మన మధ్యనే ఉండాలి. మీకు దండం పెడతాను. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా
ఈ విషయం ఎవరితో చెప్పొద్దు అని చెప్పి ఇక రాధ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాధ మాటలు విన్న రామచంద్రయ్య మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. ఇదేంటి, ఈ విక్రమ్ ఇలా చేశాడేంటి? నా కూతురు మీద ఉన్న ప్రేమతో మరొక అమ్మాయి జీవితాన్ని ఇలా పనంగా పెట్టాలా అని చెప్పి ఇక రామచంద్రయ్య చాలా కోపంగా విక్రమ్ కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక ఈ విక్రమ్ ఎంతకీ రాకపోవడంతో వెంటనే తన ఫోన్ తీసి విక్రమ్కి ఫోన్ చేస్తాడు. ఇక వాళ్ళ మావయ్య నుండి ఫోన్ రావడంతో విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మావయ్య అనగానే అప్పుడు రామచంద్రయ్య, ఒరే విక్రమ్, నీతో అర్జెంటుగా మాట్లాడాలి, ఒక్కసారి తొందరగా నా దగ్గరికి వచ్చేయి అనగానే అప్పుడు సరే మావయ్య, వెంటనే వచ్చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి వెంటనే అక్కడికి వస్తాడు. ఇక అది చూసిన రామచంద్రయ్య కోపంతో, ఒరే విక్రమ్, నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అనగానే అప్పుడు ఏంటి మావయ్య, నేనేం చేశాను? అయినా ఎందుకు మావయ్య అంత కోపంగా ఉన్నావు? ఏం జరిగింది అనగానే ఇక వెంటనే, ఒరే, నువ్వు నా కూతురు మీద ఉన్న ప్రేమతో ఇంకో అమ్మాయి జీవితాన్ని పనంగా పెడతావా? అసలు రాధ నువ్వు ఎప్పుడు ప్రేమించుకున్నారా? నిజం చెప్పు అనగానే అప్పుడు విక్రమ్, మావయ్య, నేను రాధ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ప్రియానిచ్చి పెళ్లి చేస్తే నా జీవితం నాశనం అయిపోతుందని నేను రాధాని పెళ్లి చేసుకొని ఇంటికి తిరిగి వచ్చాను, అంతే. ఏంటి మావయ్య ఇప్పుడు ఏం జరిగింది అనగానే అప్పుడు రామచంద్రయ్య చాలా కోపంగా విక్రమ్ చెంప పగలగొడతాడు. అబద్ధాలు ఎప్పటి నుంచి నేర్చుకున్నావురా? నువ్వు రాధని ప్రేమించావా? పెళ్లి చేసుకున్నావా? ఎందుకురా? చిన్నప్పటి నుండి నా చేతుల్లో పెరిగావు. నీ మనస్తత్వం ఏంటో నాకు అర్థమయ్యింది. కానీ నువ్వు రాధని పెళ్లి చేసుకొని వచ్చిన దగ్గర నుండి నువ్వేంటో, నీ మాట తీరు, నీ ప్రవర్తన ఏంటో నాకు అర్థం కావడం లేదు. అయినా ఎందుకురా ఇలా చేశావు? నువ్వు రాధ అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నారని నాకు నిజం తెలిసిపోయింది అనగానే ఇక విక్రమ్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. మామయ్య, ఏం మాట్లాడుతున్నా మీరు? ఈ విషయం నీకెలా తెలిసింది అనగానే ఇక వెంటనే, చూర్రా, నేను రాధని నిలదీశాను. ఇక రాధ వెంటనే నిజం చెప్పేసింది. అంతేకాదురా, నువ్వు రాధ జీవితాన్ని నాశనం చేస్తున్నావు. చిట్టి మీద ఉన్న ప్రేమతో నువ్వు రాధ జీవితాన్ని నాశనం చెయ్యొద్దు. చూడు, వెంటనే నువ్వు ఆ అగ్రిమెంట్ పేపర్ని చించేసి నువ్వు రాధని భార్యగా ఎప్పటికీ నీతో పాటే ఉంచుకుంటానని నాకు మాట ఇవ్వు అనగానే అప్పుడు విక్రమ్, లేదు మామయ్య, నాకు చిట్టి అంటే ప్రాణం. నేను చిట్టిని ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటాను, నీ చేతుల్లో పెడతాను, నీకిచ్చిన మాటని నిలబెట్టుకుంటాను మామయ్య అని విక్రమ్ అనగానే అప్పుడు రామచంద్రయ్య, చూరా, నేను కూడా ఒక ఆడపిల్ల కన్న తండ్రినిరా. ఆడపిల్ల జీవితం ఏంటో నాకు కూడా తెలుసు. చూడు, ఇప్పుడు నువ్వు రాధని అగ్రిమెంట్ పెళ్లి చేసుకొని అది పూర్తయిన తర్వాత తనని ఇక్కడి నుంచి పంపించేస్తే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారా. నాకు కూడా 1 సంవత్సరం అగ్రిమెంటు భార్యగా ఉంటావా అని రాధని ఏడిపిస్తారా. చూడు, ఏది ఏమైనా సరే ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలియకముందే నువ్వు రాధని నీ భార్యగా నీ దగ్గరే ఉండేలా చేసుకోవాలి. లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి రామచంద్రయ్య అనగానే అప్పుడు విక్రమ్, లేదు మావయ్య, నేను మాత్రం రాధని భార్యగా ఇక్కడే ఉండనివ్వను. ఎందుకంటే నా చిట్టి బ్రతికే ఉందని నా మనసుకి తెలుస్తుంది. నా చిట్టి కనిపించిన మరుక్షణమే నేను రాధని ఇంట్లో నుంచి పంపించేస్తాను. ఇది నా నిర్ణయం మావయ్య అని చెప్పి ఇక విక్రమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అది చూసిన రామచంద్రయ్య మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. వీడేంటి, నా కూతురు ఎక్కడ ఉందో తెలియదు, అసలు ఉందో లేదో కూడా తెలియదు. అలాంటి నా కూతురు కోసం విక్రమ్ తన జీవితాన్ని నాశనం చేసుకోవడం నాకిష్టం లేదు. ఎలాగైనా రాధని వాడి భార్యగా నేను ఇక్కడే ఉండేలా చేస్తాను అని చెప్పి ఇక రామచంద్రయ్య ఆలోచిస్తూ వెంటనే ఈ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నా నేను చించేస్తాను అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే విక్రమ్, రాధ ఇద్దరు కూడా బయటికి వెళ్తూ ఉంటారు. అది చూసిన రామచంద్రయ్య, ఒరే విక్రమ్, ఎక్కడికి వెళ్తున్నారు అనగానే అప్పుడు విక్రమ్, మావయ్య, అలా బయటికి వెళ్ళొస్తాం అనగానే ఇక రామచంద్రయ్య, సరే వెళ్ళండిరా అనేసరికి ఇక ఇద్దరూ కూడా బయటికి వెళ్తారు. రామచంద్రయ్య మాత్రం ఇదే సరైన సమయం,
ఇప్పుడు నేను వాళ్ళ రూమ్లో ఉన్న ఆ డాక్యుమెంట్స్ పేపర్ని చించేస్తే ఇక వీళ్ళ పెళ్లి గురించి ఎవరికీ తెలియదు, వీళ్ళు విడిపోవడానికి కూడా అవకాశం ఉండదు అని చెప్పి వెంటనే విక్రమ్ గదిలోకి వచ్చి ఇక కబోర్డ్స్ అన్నీ వెతుకుతూ ఉంటాడు. ఇక ఎంత వెతికినా ఆ డాక్యుమెంట్స్ కనిపించకపోవడంతో పక్కనే ఉన్న ఒక సూట్ కేస్ ఓపెన్ చేస్తాడు. ఇక అందులో వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఆ డాక్యుమెంట్స్ కనిపిస్తాయి. ఇక వెంటనే అవి తీసి చదువుతాడు. 1 year అగ్రిమెంట్ ఉండడంతో ఇక రామచంద్రయ్య వెంటనే ఆ పేపర్స్ని చించేస్తాడు. ఒరే విక్రమ్, నువ్వు రాదని దూరం చేసుకోవాలని చూస్తున్నావు, కానీ నేను మాత్రం రాధా నువ్వు ఎప్పటికీ శాశ్వతంగా కలిసి ఉండాలని నేను చేస్తున్నాను అని చెప్పి ఆ పేపర్స్ చింపేసి బయటపడేస్తాడు. ఇక రామచంద్రయ్య కూర్చొని, అమ్మ రాధా, నువ్వు మీ నాన్న కోసం ఈ అగ్రిమెంట్ పెళ్లికి ఒప్పుకున్నానని నాతో చెప్పావు, కానీ నేను కూడా ఇప్పుడు నీ కన్న తండ్రి స్థానంలో ఉండి ఆ అగ్రిమెంట్ పేపర్స్ చించేశాను, నీ జీవితం సంతోషంగా ఉండేలా చేశాను అని చెప్పి ఇక రామచంద్రయ్య అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే సునంద అక్కడికి వస్తుంది. ఏంటన్నయ్య, ఈ రోజేంటి ఏదో డల్గా కనిపిస్తున్నా, ఏం జరిగింది అనగానే అప్పుడు రామచంద్రయ్య, అమ్మ ఏమీ లేదమ్మా, పాపం రాధని ఎంతగానో అవమానిస్తున్నారు, బాధ పెడుతున్నారు. రాధను చూస్తుంటే నాకు మాత్రం గుండె తరుక్కుపోతుంది అనేసరికి అప్పుడు సునంద, లేదన్నయ్య, ఇక నుండి రాధని ఎవరు ఒక్క మాట అన్నా నేను ఊరుకోను, రాధని నా కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటాను అని చెప్పి ఇక సునంద అంటూ ఉంటే ఆ మాటలు వింటున్న దమయంతి ప్రియ కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక వెంటనే అక్కడికి వచ్చి, ఏంటి బావగారు, మీరు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? ఆఫ్టర్ ఆల్ ఒక టీ కొట్టు పెట్టుకునే ఆ సీనయ్య కూతురు ఆ రాధ కోసం మీరు ఇంతలా బాధపడడం నాకు నచ్చలేదు. చూడు ప్రియా మీ కన్న కూతురు కాకపోయినా మీ తమ్ముని కూతురే కదా, మీకు ప్రియా మీద ప్రేమ ఉండాలి కదా, ఎలాగైనా ఆ రాధని పంపించేసి ఆ స్థానంలో ప్రియా నుంచాలని మీరు ఎందుకు అనుకోవట్లేదు బావగారు అని దమయంతి అంటూ ఉంటే అప్పుడు రామచంద్రయ్య మాత్రం, చూడమ్మా, విక్రమ్ గాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, అలాంటి అమ్మాయిని విక్రమ్కి ఎలా దూరం చేస్తాననుకున్నావు? తను కూడా ఒక ఆడపిల్లే కదమ్మా. చూడు, ప్రియాకి పెళ్లి కాకపోతే వేరే అబ్బాయిని చూసి పెళ్లి చెయ్యొచ్చు, కానీ పెళ్ళైన అమ్మాయిని భర్త నుండి విడదీసి శాశ్వతంగా ఈ ఇంట్లో నుంచి ఎలా పంపించేస్తాం? నువ్వు కూడా ఆడపిల్లని కన్న తల్లివే కదమ్మా, ఒక్కసారి ఆలోచించు అని చెప్పి ఇక రామచంద్రయ్య అనగానే అప్పుడు దమయంతి, బావగారు, ఏదో రాధని కూతురైనట్టు తన కోసం ఇంతలా బాధపడడం నాకు నచ్చలేదు బావగారు. అయినా నాకు మీ తమ్ముడు దూరమైపోయిన కానుంచి నా కూతురే ప్రాణంగా బ్రతుకుతున్నాను. అలాంటి నా కూతుర్ని మీరందరూ ఇలా బాధ పెట్టడం అస్సలు తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఇక దమయంతి ప్రియ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అది చూసిన సునంద, ఏంటన్నయ్య, వదినేంటి ఇలా తయారయ్యింది? ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసి తన కూతురు సంతోషంగా ఉండాలని వదిన చూస్తుంది. వదిన ప్రవర్తన, మాట తీరు నాకు అస్సలు నచ్చడం లేదన్నయ్య అని చెప్పి ఇక సునంద అనగానే అప్పుడు రామచంద్రయ్య, చూడమ్మా, ఎప్పటికైనా విక్రమ్ రాధ శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతారు, వాళ్ళు ఎప్పటికీ విడిపోరు. ఎన్ని అడ్డంకులు వచ్చినా వాళ్ళని సంతోషంగా ఉంచడం నా బాధ్యత అని చెప్పి రామచంద్రయ్య అనగానే ఆ మాటలు విన్న సునంద చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక సునంద మాత్రం, అన్నయ్య మాత్రం రాధని కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు. ఇక అన్నయ్య, నేను, ఈయన అందరం కలిసి రాధ విక్రమ్లో సంతోషంగా ఉండేలా మేం చూసుకుంటాం. ఆ దమయంతికి ప్రియాకి బుద్ధొచ్చేలా నేను చేస్తాను అని చెప్పి ఇక సునంద అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే విక్రమ్ రాధ ఇంటికి తిరిగి వస్తారు. ఇక వాళ్ళని చూసిన రామచంద్రయ్య, సునంద, నందగోపాలు అలా చూసి, ఒరే విక్రమ్, నువ్వు రాధా మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారా, మీరు 1000 ఏళ్ళు ఇలాగే సంతోషంగా ఉండాలరా అని సునంద అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న రాధ మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి, నిజంగానే నేను విక్రమ్ భార్య అని వీళ్ళు నా మీద మరింత నమ్మకం పెంచుకుంటున్నారు, కానీ అగ్రిమెంట్ పూర్తయిన తర్వాత నేను విక్రమ్ నుండి శాశ్వతంగా దూరమై
వెళ్ళిపోతానని వీళ్ళకి తెలియదు. నేను వీళ్ళ మనసులని చాలా బాధ పెడుతున్నాను అని చెప్పి ఇక రాధ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ విధంగా రాధ ద్వారా విక్రమ్ అసలు నిజం తెలుసుకొని విక్రమ్ చెంప పగలగొట్టిన రామచంద్రయ్య. షాక్లో విక్రమ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.